రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీ, తరలింపు ప్రక్రియ సాగుతోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 93 కామన్ పోలింగ్ కేంద్రాలున్నాయి. గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం 406 పోలింగ్ కేంద్రాలు, కేవలం టీచర్ ఓటర్ల కోసం 181 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. రేపు ఉదయం జరగబోయే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల అండ్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయినాయి. అదేవిధంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కూడా జరుగుతూ ఉంది. చూడొచ్చు మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఇండోర్ స్టేడియం దగ్గర ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. రేపు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇదే సెంటర్లో రిసెప్షన్ సెంటర్ కూడా దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఉమ్మడి 4 జిల్లాల నుంచి కూడా బ్యాలెట్ బాక్స్లను ఇక్కడే రిసీవ్ చేసుకోబోతున్నారు. కాకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మాత్రం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఏర్పాటు చేశారు. ప్రజెంట్ చూడొచ్చు మనకు పోలింగ్ సామాగ్రిని ఈ సిబ్బంది అంతా కూడా తీసుకుంటా ఉన్నారు. ఈరోజు పండుగ రోజైనా కూడా వీళ్ళందరికీ డ్యూటీలు కేటాయించారు. డ్యూటీల సందర్భంగా బ్యాలెట్ పేపర్ చూడొచ్చు, భారీ జంబో బ్యాలెట్ పేపర్ ఉంది. ఎందుకంటే 56 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు బండిలుగా వీళ్ళకు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఫోల్డ్ చేయడం కావచ్చు, తర్వాత ఓటేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా బ్యాలెట్ బాక్స్లో వేయడం కావచ్చు, ఒక వీళ్ళకు స్థాయికి మించిన పని అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సిబ్బంది కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళని కొన్ని అడుగుదాం. సార్, ఇప్పుడు మీ దగ్గర పెట్టా సార్ డ్యూటీ? చెప్పదండి 169 PS నెంబర్. సార్, ఓన్లీ గ్రాడ్యుయేటా, టీచర్స్ కూడా ఉన్నాయి? టీచర్స్ ఓన్లీ టీచర్స్. ఓకే, టీచర్స్ మాత్రం 15 మంది అభ్యర్థులతోటి బ్యాలెట్ పేపర్ ఉంది కదా. మీకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ అధికారులు? ముఖ్యంగా ఓటర్ రావడంతోనే ఓటర్ని ఐడెంటిఫై చేయడం, తదుపరి తన సిగ్నేచర్ తీసుకోవడం, తర్వాత ఇన్నర్ లేబులింగ్ పెట్టి 4th పోలింగ్ PO ఉంటాడు. ఆ PO తనకి బ్యాలెట్ పేపర్ ఇస్తాడు. ఆ బ్యాలెట్ పేపర్ కూడా అందులో వేస్తురా లేదా అనేది కూడా ముఖ్య అంశం అన్నట్టుగా అది. ఓకే, మామూలు సాధారణంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఉన్నదానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా సార్ మీరు చేసే డ్యూటీలో? ఇదే ఈజీ. ఇంకా అదేమో అది బ్యాలెట్ అది మన అది ఉంటుంది కదా, ఏంది మన గుర్తులు సింబల్స్ అది. ఇదేమో బ్యాలెట్ పేపర్ ఓన్లీ. కొంచెం మళ్ళీ ఫోల్డింగ్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. మిగతా అంతా ఈజీ ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు కొన్ని కామన్ సెంటర్లు కూడా ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమైనా గ్రాడ్యుయేట్స్ కూడా ఉందా, కంబైండ్ ఉందా అట్లా? అంటే ఒక PSకు ఒక టీచర్స్ కానీ లేదంటే గ్రాడ్యుయేట్స్ కానీ ఏదన్నా ఒకటే ఇస్తారు. ఏదన్నా ఒకటి. కొన్ని చోట్ల కామన్ సెంటర్స్ కూడా ఇచ్చినట్టారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అయిన టీచర్ ఉన్నారు అనుకో, 2 ఓట్లే ఉంటుంది కదా వాళ్ళకు. అవునవును, అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు టీచర్స్ ఒక PS ఏమో టీచర్స్ ఉంటుంది, ఇంకొక PS వచ్చేసి గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటుంది అన్నట్టు అట్లా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన కొంతమంది కూడా ఇక్కడ సిబ్బంది ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ బ్యాలెట్ పేపర్లు వీళ్ళంతా కూడా మనం తీసుకుంటున్నాం. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు ఇంత పెద్ద బ్యాలెట్ పేపర్ ఉంది కదా సార్, మీకు రేపేమో పోలింగ్ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? సార్, ఈ బ్యాలెట్ పేపర్ అంటే మనకు కొంచెం ఫోల్డింగ్ చేసే ఇబ్బంది ఉంటుంది సార్. ఫోల్డింగ్ చేసేటప్పుడు మన ఈ 4 ఫోల్డ్ ఇట్లా చేయాలి సార్. మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మళ్ళీ ఫోల్డ్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ముద్రలు గుర్తులు ఉండేప్పుడు స్టాంప్ వేస్తారు కదా, అది ఇంకో అంటే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా దీనికి అట్లాంటి ప్రమాదం ఉందా? అట్లా ఏం లేదు సార్, ఓన్లీ మార్కర్తో రాస్తారు కదా, ఆ మార్కర్తో రాసిన ఇంకో కూడా వేరే చోట అంటే అవకాశం ఉందా? కొంతవరకు ఉంటుంది సార్. మా మార్కర్ పెన్ కాబట్టి అది ఇట్లా అయితే సార్. చూడొచ్చు మనకు పెద్ద ఎత్తున కూడా 56 మంది అభ్యర్థులు, వాళ్ళ ఫోటోలు, తర్వాత పేరు, తర్వాత దానికి ఎదురుగా ఒక ఖాళీ బాక్స్ ఉంది కదా, ఆ ఖాళీ బాక్స్లో వాళ్ళ ప్రయారిటీ ఓటు వేసి వాళ్ళకు ఎట్లా మడత పెట్టాలో కూడా వీళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బ్యాలెట్ పేపర్ని తీసుకెళ్ళి బ్యాలెట్ పేపర్ వేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఈసారి బ్యాలెట్ బాక్సులు కూడా చూడొచ్చు. ఎప్పుడు చూడని విధంగా జంబో బాక్సులు ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా భారీ సైజు బాక్సులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బ్యాలెట్ని ఇందులో వేయడానికి వీలుగా కూడా దీనికి ఇది ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద బ్యాలెట్ బాక్స్ ఉంది. ఇది నిండిన తర్వాత కూడా సరిపోకపోతే మరొక చిన్న బ్యాలెట్ బాక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఓటు వేయాలి, తర్వాత ఈ పోలింగ్ సామాగ్రి కావచ్చు, తర్వాత ఏదైనా దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని రికార్డ్ చేసే ఫామ్స్ కావచ్చు, ప్రత్యేక ఫామ్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఇచ్చారు. దీనికి సంబంధించి మీది ఎక్కడ సార్, మీది పోలింగ్? ఇది ఇక్కడ మీ సెంటర్ సుభాష్ నగర్ అండి, గౌట్. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు మీరు? ఏమన్నా ఆర్డర్స్ గుర్తించి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా? మీకు మాకే డౌట్స్ లేవండి. 2 సార్లు ట్రైనింగ్ సెషన్ ఇచ్చారు, కంప్లీట్. మామూలు ఎమ్మెల్యే ఎన్నికలకు, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తేడా అయింది అంటే మీ డ్యూటీ పరంగా? డ్యూటీ పరంగా పెద్ద తేడా ఉండదండి. కాకపోతే పోలింగ్ చేసే వాళ్ళకు కొంచెం తేడా ఉంటుంది. వాళ్ళు ఇందులో అక్కడేమో మనం ఒక అభ్యర్థికి పోలింగ్ చేస్తాము, ఇక్కడేమో నెంబరింగ్ ఇవ్వాల్సి వస్తుంది, 1 2 3 అని. ఆ నెంబరింగ్ కూడా 1 నుంచి స్టార్ట్ చేయాలి, అది కంటిన్యూస్గా ఉండాలి. మనము అక్కడ ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది నెంబర్స్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం ప్రిఫరెన్స్ నెంబర్స్ మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఇది 1 2 3 నెంబర్స్లో ఇవ్వచ్చు, లేదంటే సాధారణంగా వాడే న్యూమరికల్ వాడాలి. అది కాకుండా వేరే వాడచ్చు, కానీ ఇవి మన కౌంటింగ్లో ఈజీగా ఉంటుంది, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది.
ఎక్కడ బ్రేక్ చేయొద్దు నెంబర్స్. ఇప్పుడు 1 2 3 ఇచ్చి తర్వాత 5 చేస్తే ఓన్లీ 1 2 3 మాత్రమే కౌంట్ చేస్తారు. 4 ఇవ్వలేదు కాబట్టి డిస్కంటిన్యూ కాబట్టి 5 కౌంట్ చేయరు. 3 వరకు ప్రాక్టీస్ తీసుకుంటారు. మనం ఎక్కడైతే డిస్కంటిన్యూ చేస్తామో అక్కడి వరకే, దాని తర్వాత కౌంట్ చేయరు. కాబట్టి ఖచ్చితంగా 1 నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఎన్ని నెంబర్లు ఇవ్వాలనుకుంటే అన్ని నెంబర్లు ఇవ్వచ్చు. కంటిన్యూస్గా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఓటు వేయడానికి ప్రత్యేకంగా ఏదైనా పెన్ ఉంటుందా, వాళ్ళు కూడా తెచ్చుకొని పెన్ మేమే పెన్ ఇస్తాం. సపరేట్గా వైలెట్ కలర్ పెన్స్ ఉంటాయి, అది మా పిఓ గారి దగ్గర ఉంటాయి. మేమే పెన్స్ ఇస్తాం. వేరే పెన్తో ఇస్తే ఓటు చెల్లదు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద బ్యాలెట్ పేపర్ ఉంది కదా, చినిగిపోవడం కానీ ఏమైనా వేరే ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం లేదా? 10% ఎక్స్ట్రా బ్యాలెట్ ఓట్స్ ఇచ్చారండి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. అట్లా డ్యామేజ్ అయిన పేపర్కి సపరేట్గా ఏమైనా అకౌంట్ రాయాల్సి ఉంటుందా మీరు? అకౌంట్ ప్రతి బ్యాలెట్ పేపర్కి అకౌంట్ ఉంటుంది, ప్రతి మెటీరియల్ కూడా అకౌంట్ ఉంటుంది. అవన్నీ మాకు సపరేట్ కవర్స్ ఉంటాయి, మేము రిటర్న్ చేయాలి. టీచర్ ఎమ్మెల్సీకి పెద్దగా ప్రాబ్లం లేకపోయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బ్యాలెట్ పేపర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ బూత్ సంబంధించిన మేడం ఉన్నారు. మేడం మీద ఎక్కడ డ్యూటీ? నాది రామడుగు సార్. ఎంతమంది ఉన్నారండి మీ బూత్లో ఓటర్స్? 79 మెంబర్స్ ఉన్నారు. చాలా తొందరనే అయిపోతుంది. అవును, ఇది నాకు ఫస్ట్ సార్. ఎట్లాంటి ట్రైనింగ్ తీసుకున్నారు దీనికోసం? దీనికోసం అంటే ఇది ఫస్ట్ టైం, కానీ అంతకుముందు కానిస్టేబుల్ చేసినాను. అదొక ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు చేశారా మేడం ఎలక్షన్ డ్యూటీ? అదే సార్, ఇది నా ఫస్ట్ డ్యూటీ. సో ఫీలింగ్ వెరీ గ్రేట్. గ్రేట్గా ఫీల్ అవడే కాదు, రేపు ఎట్లాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాంటివి రాకుండా ఏం ట్రైనింగ్ తీసుకున్నారు ఇక్కడ ప్రత్యేకంగా? సో మాకు 1+3 డ్యూటీస్ పడ్డాయి. సో ఎవ్రీ పర్సన్కి ఇండివిజువల్ డ్యూటీస్ ఉన్నాయి. సో సెగ్రిగేషన్ ఉంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అవ్వకుండా అవుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ వెరీ లెస్ కౌంట్. ఇది ఓవరాల్గా పోలింగ్ సిబ్బంది అయితే చాలా ట్రైనప్ అయి ఉన్నారు. ఎట్లా ఓట్ వేయాలి, తర్వాత ఓటేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ని ఎట్లా ఫోల్డ్ చేయాలి, తర్వాత వాటిని బాక్సులు ఎట్లా వేయాలి, ఇవన్నీ వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ చేశారు. దానికి అనుగుణంగా వచ్చే ఓటర్లకు వీళ్ళు ఇచ్చే ప్రత్యేక మార్కర్ ద్వారా ఓటు వేసి ప్రయారిటీ వైజ్గా ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ని దీంట్లో వేయడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 3,55,000 పైచిలకు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటే 27,000 పైచిలకు టీచర్ ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరి కోసం దాదాపు 680 పోలింగ్ కేంద్రాలు 4 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేశారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే 108 పోలింగ్ కేంద్రాలు రేపు ఓటింగ్ జరగబోతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.